న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉత్సాహభరితమైన సంతోషకరమైన గణేష్ ఉత్సవాన్ని బోస్టన్లోని మెడ్జ్వేల్లో వైభవంగా జరుపుకున్నారు. సుమారు 350 మంది సంతోషకరమైన భక్తులతోటి ప్రాంగణమంతా కళకళ. గణేశుణ్ణి వేదికపైకి తీసుకురావడానికి సాంప్రదాయ నృత్యం చేసిన కోలాటం టీంతో ఉత్సవాలు ఘనంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. లయబద్ధమైన దరువులు పండుగ సాంస్కృతిక సారాంశంతో ప్రతిధ్వనించే ఒక సజీవ వాతావరణాన్ని సృష్టించి గణేష్ ఉత్సవం వేడుకలను టోన్ సెట్ చేశాయి. అనంతరం గణనాథుని ఆశీస్సులు కోరుతూ పవిత్ర పూజ చేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించి సుఖశాంతులతో వర్ధిల్లాలంటూ భగవంతుణ్ణి కోరుకున్నారు. అక్కడ పూజ నిర్వహించిన పూజారి భక్తులందరినీ ఆశీర్వదించారు. సుమారు 350 మంది స్థానిక భక్తులు ఈ వినాయక చవితి సంబరాల్లో ఆనందంగా పాలుపంచుకున్నారు. గణనాథుణ్ణి స్మరిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. చిన్నపిల్లలు శమంతకమణి కథని భక్తిభావంతో చదివారు. ఉత్సవంలో కొలువు తీరి ఉన్న వినాయకుడికి ప్రతి ఒక్కరూ హృదయపూర్వక హారతి ఇచ్చారు. ఉత్సవం నిర్వహించిన ప్రాంగణమంతా గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో మారుమోగింది. ఈ సంవత్సరం గణేష్ ఉత్సవంలో అనేక మంది కొత్తవారు పాల్గొనడం కూడా మెడ్వేలో పెరుగుతున్న భక్తుల సమూహాన్ని జోడించింది. వారి ఉనికి ఈవెంట్కు కొత్త శక్తిని అందించింది. ఉత్సవానికి హాజరైన వారికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి, భార్గవ్ పక్కి, సాయి మునికుంట్ల, శ్రీహరి వలివేటి, రవి దాదిరెడ్డి, శ్రీనివాస్ బచ్చు, నిరంజన్ అవధూత, శ్రీనివాస్ కంతేటి, శ్రీనివాస్ గుండిమెడ, బాలాజీ బిరాలి, శ్రీనివాస్ పచ్చల, రాంభాస్కర్, భాస్కర్ గొనే, అమర్ జయం, చాంద్, ఆంజనేయ రాజబోయిన, ప్రతాప్ సోమల, వెంకటేశ్వరరావు గారిపల్లి, ఆదిత్య పెళ్లోర్, రాయవరపు సురేష్ అమరకొండ, రమేష్ జంగారెడ్డి, రాకేష్ కందనూరు, గాంధీ గంధం, రాపోలా, పిళ్ళై, శ్రీనివాస్ చాగంటి, దీపక్ పేరిచెర్ల, రమణ తిరువీధి తమ కుటుంబాలతోటి ఈ వినాయక చవితి సంబరాలు సామరస్యంగా స్ఫూర్తిదాయకంగా జరుపుకోవడానికి తన వంతుగా కృషి చేశారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తానా న్యూ ఇంగ్లాండ్ కోఆర్డినేటర్ మరియు అమెరికన్ స్కూల్ కమిటీ మెంబర్ కృష్ణప్రసాద్ సోంపల్లి ధన్యవాదాలు తెలిపారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.